ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరిని ప్రభు నిండుగా దీవించును గాక. ఇంకా ఎవరికైతే మీరు షేర్ చేయాలనుకుంటున్నారో, సబ్స్క్రైబ్ చేయించాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేయించండి. ఎందుకంటే మరి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మరి డివైన్ ఛానల్ అయి ఉంటున్నది కాబట్టి ఖచ్చితంగా మనకు దీవెన కలుగుతుంది. గత మరి 23 దినములుగా మనము యెషయా గ్రంథం 60 అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. కొన్నిసార్లు ఒక్కొక్క రోజు డిస్టర్బెన్స్ వచ్చి బాగా మనం చూద్దాము. యెషయా గ్రంథం 60 అధ్యాయం 21 వచనంలో, నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా సుసంతరించుకొందురు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే తన నామాన్ని మహిమపరచుకోవడానికి మనల్ని ఏర్పాటు చేసుకుంటానని దేవుడు తెలియజేస్తున్నాడు. జనులందరూ నీతిమంతులై ఉందురు అని చెప్తున్నాడు. చూడండి, నీతి ఆ క్రీస్తు ద్వారా కలిగే, రక్తం ద్వారా కలిగే నీతి ఎంతో ప్రశాంతతను, నెమ్మదిని ఇస్తుంది. చాలాసార్లు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనలో నీతి లేకపోతే మనలో సమాధానం కూడా ఉండదు. నీతి సమాధానం కర్త యేసుప్రభువు ఉంటున్నారు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, మనము ఆయన నాటిన కొమ్మగా. కొమ్మ అంటే మరి పరిశుద్ధ లేఖనములో ఒలివ చెట్టును గూర్చి, ద్రాక్ష చెట్టును గూర్చి, ఖర్జూరపు చెట్టును గూర్చి రాయబడి ఉన్నది. మనము దేనికి సంబంధించిన వారమైనా, ముఖ్యముగా మరి యోసేపు ఫలించడి కొమ్మ అని రాయబడి ఉన్నది. మనం దేవునితో అంటకట్టబడినప్పుడు బహుగా ఫలిస్తాము అని యోహాను సువార్త 15 అధ్యాయం మనం చూడవచ్చు. క్రీస్తుతో మనం అంటకట్టబడినప్పుడు ఆయన కొమ్మగా మనం ఉంటాం, ఆయన నాటినటువంటి మొక్కగా మనం ఉంటాం. అంతేకాకుండా వీటన్నిటి ఆశీర్వాదంతో పాటుగా దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు. ఆమేన్. ఇశ్రాయేలుతో దేవుడు సెలవిచ్చినప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎర్ర సముద్రము, శత్రువు, ఆటంకాలు వచ్చినా దేశమును వారు స్వతంత్రించుకున్నారు. ఎటువంటి దేశము? పాలు తేనెలు ప్రవహించే దేశము. మరి నాటినటువంటి మొక్కలు, కట్టిన ఇండ్లు, మరి ఐగుప్తీల బంగారమును వైభవముతో దేవుడు తీసుకుని వచ్చాడు. ఈరోజు నా దేశంను స్వతంత్రించుకోవాలి. కనీసం మనకు కలిగిన దాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిగా మనలో ప్రభువు నీతి, ప్రభువు నాటిన కొమ్మగా ఆయనతో కట్టబడిన వారిగా మనం ముందుము గాక. అలాంటి కృపాభాగ్యం మీకు కూడా కలిగి ప్రాప్తించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు నమ్ముచున్నారో, యెషయా గ్రంథం 60 అధ్యాయం 22వ వచనంలో నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా, నీ జనులందరూ నీతిమంతులై ఉంటారని, వారు నేను నాటిన కొమ్మగా ఉంటారని, దేశంను కూడా శాశ్వతముగా ఎల్లకాలము తరతరములకు ఉపయోగపడే విధంగా స్వతంత్రించుకుంటారని. నిజంగా ఎవరి జీవితంలో డ్రైనెస్, ఎండిపోయిన పరిస్థితి ఉన్నదో వారి జీవితంలో పాలు తేనెలు ప్రవహించే జీవితం వారికి కలుగునుగాక. కృప ద్వారా, రక్తము ద్వారా, యేసు ద్వారా, నీతి ద్వారా, దేవునితో అంటుకట్టబడడం ద్వారా కలుగునుగాక. అదేవిధంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బిడ్డల్ని, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డల్ని, శుభకార్యాలు ప్రారంభించుకున్న బిడ్డల్ని, ప్రయాణాలు చేస్తున్న బిడ్డల్ని, హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డల్ని అందరినీ అన్ని పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన దీవెనాశ్రయం దయచేయమని, ఈ దినమంతా ప్రారంభిస్తున్నప్పుడు గొప్ప కృపతో, ఆశీర్వాదంతో, సంతృప్తితో వారు ఏ పనికి బయటికి వెళ్ళినా తిరిగి వచ్చినప్పుడు ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ప్రభువు నాకు విజయం ఇచ్చాడు, ప్రభు సన్నిధి నాకు పని చేసి పెట్టిందని గొప్ప భాగ్యం దయచేయని, మహిమ తెచ్చుకొని బిడ్డలందరూ నిండారుగా దీవించమని యేసు నామంలో ఈ ఉదయాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.